Minister Nirmala lashed out of former Chief Minister Jagan during his visit to the Elamanchali Mandal. He said that Jagan has no right to speak about him and took a dig by stating that if his service represents quality, then Jagan legacy is one of explanation. Nirmala accused Jagan of accumulating lakhs of crores by obstructing his father and alleged that during Jagan's time in power, he allowed mafia activities to thrive and cause significant damage to the state. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. నా పేరు కూడా మాట్లాడడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నేరస్తుడు రాజకీయాల ముసుగులో ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, నాకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, 11 షార్ట్ షీట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. నేను నా తండ్రి పేరు మీద సేవా సంస్థను పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలి అని అంటే ఏదవుతాయి మరి జగన్మోహన్ రెడ్డి, మరి మీ అందరికీ తెలుసు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అయితే ఆయన మాఫియా పెట్టుకుని దోపిడీ లూటీ ప్రజా సంపదను లూటీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికి కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఎంత కష్టకాలమైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకు అండగా ఈరోజు పవన్ కళ్యాణ్, తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ, నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇప్పుడు ప్రజాపాలన గాడిలో పెడుతున్నాం. అందుకే ఈవేళ అమరావతి నిర్మాణం అవుతుంది.